తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు తెరమీదికి వస్తున్నాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపైన పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశంపైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి స్పందించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యువతను ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ ను మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశారు. యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసింది అని అన్నారు. తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి నిరుద్యోగ యువతతో కలిసి నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేదు అని యువతిని మోసం చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని, గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోటీ పరీక్షల ద్వారా యువతకు న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చింది అన్నారు. కానీ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని చెప్పి కేవలం 50,000 నియామకాలు మాత్రమే చేపట్టారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మాకు న్యాయం జరుగుతుంది అని నిరుపేదలు భావించారు. కానీ అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణలో 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతను నేను మీతో ఉంటున్నాను, మీ కలల ఆశల కోసం మద్దతుగా నిలుస్తాను, మీరు నిరాశపడకండి అని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగులకు ఓ అన్నలా ఉంటాను అని అన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ అవకతవకలు సరిచేయకపోతే యువత తిరుగుబాటు చేస్తారు అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. యువత తలచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు అని, నేపాల్లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ కూడా మనుగడ సాధించలేదు అని అన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయటం ఖాయము అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి అని, ఉద్యోగాల భర్తీలో హామీలు నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలో పార్టీ నాయకత్వం ఆయనకు మంత్రి పదవిపైన హామీ ఇచ్చింది. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కలేదు. ఆ తరువాత నుంచి రాజగోపాల్ రెడ్డి తనకు ఇచ్చిన మంత్రి పదవి హామీ విస్మరణ గురించి ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పరోక్ష వ్యాఖ్యలు కొనసాగించారు. కొన్ని రోజుల క్రితం మరో 10 ఏళ్లు తానే సీఎం అంటూ రేవంత్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించగా కాంగ్రెస్ లో ఇది కుదరదు అంటూ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఫైర్ అయితే ఇది సరైన విధానం కాదు అని రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక తాజాగా డిప్యూటీ సీఎం భట్టి ఒక ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన స్పందించారు. దీనికి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తాము అన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ అవమానిస్తూ ఉన్నారు అన్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలు తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలి, అవినీతి రహిత పాలన అందించాలి అని కోరుతున్నాను అని తెలిపారు. మంత్రి పదవి ఇవ్వలేదు అని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వానికి రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేరుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు. రాజగోపాల్ రెడ్డిపై తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉండాలి అని ఆశిస్తున్నాను అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వైరల్ గా మారుతోంది. అటు రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సంప్రదింపులు చేస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి పైన ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. కోమటిరెడ్డికి సొంత పార్టీలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా బీజేపీలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అప్పుడే అందరూ కాంగ్రెస్ గూటికి చేరుతారు అని అనుకున్నారు. అయితే ఆయన ఆ వ్యాఖ్యలను ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే పార్టీ మారుతారు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే మళ్ళీ ఆయన బీజేపీ గూటికే చేరుతారా లేక కాంగ్రెస్ బుజ్జగిస్తే పార్టీలోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.